శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న హనుమంతుడు లంకకి నిప్పంటించాడు. నిప్పంటించి అనేక దుర్గాల్ని, భవనాన్ని కాల్చేశాడు. ఆ తర్వాత అశోకవనంలో సీత ఎలా ఉంది అంటూ చెప్పి మళ్ళీ బాధపడ్డాడు. అగ్ని కాల్చదు కదా అంటూ ఒకసారి అనుకున్నాడు. తర్వాత చారణుల ద్వారా సీతమ్మ సురక్షితంగా ఉందని తెలుసుకొని మళ్ళీ అశోకవనానికి వెళ్ళి, అశోకవనంలో ఉన్న సీతమ్మని చూడడం, ఆవిడకి నేను వెళ్లి రావణ్ణి తీసుకొచ్చి నిన్నిక్కడి నుంచి విడిపిస్తానమ్మా అంటూ ధైర్యం చెప్పడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. తర్వాత లంకను దాటి మహేంద్ర పర్వతం దగ్గరకొచ్చి వానరులందరినీ తీసుకొని మధువనంలో అల్లరి చేసి, ఆ తర్వాత అక్కడి నుంచి కిష్కింధకొచ్చి రాముడికి సీతమ్మని చూసొచ్చానయ్యా రామయ్య అంటూ చక్కగా ఆవిడెలా ఉంది అంటూ చెప్పి ఆయన ఆనందపడగా, అక్కడ విశేషాలన్నిటిని ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా చెప్తూ, "నువ్వెలా బాధపడుతున్నావో, సీతమ్మ కూడా అలాగే బాధపడుతోంది నీ గురించి. నువ్వు త్వరగా వెళ్ళి ఆవిడని విడిపించి తీసుకురావాలి. దానికి కావాల్సిన యుద్ధ ప్రయత్నాలు మనం చేద్దాం శ్రీరామా" అంటూ ఆయనకి చెప్తే, శ్రీరాముడు అప్పుడు, "నువ్వు ఇంత మహోపకారం చేసిన నీకు నేను ఏమి ఇవ్వగలనయ్యా, ఒక ఆలింగనం తప్పితే" అంటూ ఆయన్ని కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో నాకు చెప్పు. మనం యుద్ధానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఇది చెప్పు అంటూ అక్కడున్న ఆ లంకా పట్టణం యొక్క విశేషాలన్నిటిని తెలుసుకుంటున్నాడనమాట. ఇక్కడ లంకలో ఏమైందంటే, విభీషణుడు అవమానించబడి శ్రీరాముని శరణాగతి చెంది, "నువ్వు సాగరుడిని వేడి ఇక్కడ సేతు ఒకటి నిర్మించు లంకలోకి వెళ్ళడానికి" అని చెప్తే, సాగరుడిని ప్రత్యక్షం చేసుకున్న శ్రీరామచంద్రమూర్తికి సాగరుడు ఏమని చెప్పాడు? విశ్వకర్మ కుమారుడొకడున్నాడు నలుడని. అతను సేతు చక్కగా నిర్మిస్తాడు. కాబట్టి అతన్ని ఈ పనికి వినియోగించుకో నువ్వు అంటూ చెప్పాట. నలుడనే వానరుడు సేతువుని నిర్మించడం మొదలుపెట్టాడు. విభీషణుడు రక్షకుడుగా సాగుతూ వానర భల్లూక సైన్యాలన్నీ కూడాను సముద్రం దాటారనమాట. హనుమంతునికి, ధూమ్రాక్షునికి జరిగిన యుద్ధంలో ఆ రాక్షసుడు ముళ్ళతో నిండిన గదను హనుమంతుని శిరస్సుపైకి విసరగా, ఆ గద చేత కొట్టబడ్డ హనుమ ఆ దెబ్బను లక్ష్యపెట్టకుండా ఒక పర్వత శిఖరాన్ని తీసి ఆ ధూమ్రాక్షుని పైన వేశాట. అంతే. వాడక్కడికక్కడే మరణించాడు. అకంపనిని చతురంగ బలాలు హనుమంతుడికి ఎదురేగగా అశ్వంతోటి అశ్వబలాన్ని, ఏనుగులతోటి గజబలాన్ని, ఇలా చతురంగ బలాన్ని చూర్ణం చేసేస్తున్నాడు. క్షణకాలం వ్యవధిలో అకంపనుడు ఏకాకైపోయాట. ఆ అకంపనుడు హనుమపై అనేక బాణాలు ప్రయోగించాడు. అగ్నివలే ప్రకాశిస్తూ హనుమ ఒక వృక్షాన్ని పెకిలించి రాక్షస నాయకుడైన అకంపుని శిరస్సు మీద కొట్టాట. ఒక్కటే ఒక దెబ్బేశాడు అంతే. ఆ రాక్షసుడు మరణించాడు. అప్పుడు వానరులంతా హనుమంతుని జేజేలు పలికి పూజించారట. ఆ తర్వాత రామలక్ష్మణులతో యుద్ధం చేయదలిచిన రావణాసురుడు యుద్ధానికి రాగా, అప్పటికే హనుమంతుడు రావణుడికి ఎదురుగా వచ్చి, "ఓ రావణా! నువ్వు దేవ, దానవ, గంధర్వ, యక్ష, రాక్షస గణాలకు అవధ్యుడవు. కాని నరవానరుల చేతిలో నువ్వు అంతిమ శ్వాస విడుస్తావు" అని పలికి కొంతసేపు రావణుడితోటి యుద్ధం చేయగా, కొంతసేపటికి లక్ష్మణుడు రావణునికి ఎదురుగా వెళ్ళి రావణుడితోటి యుద్ధం చేయగా, ఆ రావణుడు శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించగా లక్ష్మణుడు మూర్ఛిల్లుతాడు. రావణుడు తన 2 చేతులతోటి లక్ష్మణుని ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా, హనుమ వచ్చి రావణుని వక్షస్థలం మీద కొట్టి లక్ష్మణుని రావణుడి దగ్గరికి తీసుకురాగానే లక్ష్మణుడు తేరుకుంటాడనమాట. రాముడు రావణుడితోటి యుద్ధం చేయదలిచి అడుగు ముందుకు వేయగా, అప్పుడు హనుమంటాడు, "రామా! నా మోపుపై అధివసించండి మీరు" అంటూ అన్నట్ట. రాముడు అంగీకరించాడు. రథాన్ని అధిరోహించి ఉన్న రావణుడికి ఎదురుగా హనుమద్వాహనం మీద రాముడు వచ్చి ధనుష్టాంకారం చేశాట. రావణునితోటి హోరాహోరీ పోరాడి రావణుడిని కిరీటం నేలకూలగా, అప్పుడు రాముడు, "రాక్షసేశ్వరా! ఇంతవరకు ఎందరో మహాయోధులతోటి యుద్ధం చేసి బాగా అలసిపోయున్నావు నువ్వు. ఇప్పుడింక నీతో యుద్ధం చేయడం నాకు ఉచితంగా అనిపించడం లేదు. నువ్వు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో. సర్వ సంభారాలతోటి రేపు రావడం మంచిదని" చెప్తే రావణుడు వెనుక తిరిగాట. హనుమ రావణాసురుని కుమారులైన దేవాంతకుడు, త్రిశరుల్ని, రాక్షసుల్ని యుద్ధంలో సంహరించేశాడు. రామలక్ష్మణులకు ఇంద్రజిత్తుకు జరిగిన యుద్ధంలో
ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని గౌరవించదలిచి రామలక్ష్మణులు మూర్ఛితులు కాగా వానర సైన్యం కూడా ఇంద్రజిత్తు బాణాలకు గాయపడ్డారు. ఒక్క ఇంద్రజిత్తే 67 కోట్ల వానరుల్ని ఒక సాయంకాలంలో 5 గడియల్లో వధించేశాడు. పిమ్మట హనుమంతుడు, విభీషణుడు రాత్రివేళ దివిటీలు పట్టుకొని వెతకసాగారట. అలా వెతుకుతూ ఉంటే జాంబవంతుడు కనపడ్డాడు. శరీరం నిండా బాణాలు గుచ్చుకొని ఉన్నాయట ఆయనకి. ఆయన బాధపడుతున్నాడు. విభీషణుడు ఆయన్ని సమీపించి, జాంబవంతా, ఈ బాణాలు నీ ప్రాణాలు హరింపలేదు కదా అంటూ పలకరించాట. హనుమాన్ వానర శ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్ విభీషణ. హనుమంతుడు జీవించి ఉన్నాడా అంటూ అడిగాట. అప్పుడు విభీషణుడు, జాంబవంతా, రావణ లక్ష్మణులు క్షేమం గురించి నువ్వు కనుక్కోలేదు, హనుమంతుని క్షేమం గురించి అడుగుతున్నావేమిటి అంటూ అడిగాడనమాట. అప్పుడు జాంబవంతుడు విభీషణుడితోటి, దానికి గొప్ప కారణం ఉందయ్యా విను అంటూ, తస్మిన్ జీవతి వీరే తు హతమప్యహత బలం హనుమత్యుచ్ఛిత ప్రాణే జీవంతోపి వయం హతాః ధరతే మారుతిస్తాత మారుతి ప్రతిమో యది వైశ్వానర సమో వీర్యే జీవితాశా తతో భవేత్. హనుమంతుడు ఒక్కడు బ్రతికి ఉంటే అంతా మరణించినా కూడాను బతికినట్లుగానే ఉన్నట్టు నువ్వు తలుచు. హనుమంతుడు మరణించినతో మనందరం కూడా బ్రతికి ఉండి కూడా చనిపోయిన వారమే అవుతాం. హనుమంతుడు వాయుదేవునికి సరివచ్చినవాడు, అగ్నిదేవుడి కంటే పరాక్రమవంతుడు. ఆ మహావీరుడు జీవించి ఉంటే గాని మనకు జీవితాశ కలగదు అంటూ చెప్పాట. అంతలో హనుమంతుడు జాంబవంతుడిని సమీపించి, తాత, నేను కుశలం అన్నట్ట. అంతే. జాంబవంతుడు సంతోషంతో హనుమంతుడిని గాఢాలింగనం చేసుకుని, నాయనా, బ్రహ్మాస్త్ర ప్రయోగంతో వెలువెళ్ళిన బాధ నుండి మన వారిని రామలక్ష్మణుల్ని నువ్వే రక్షించాలి. తక్షణం ఉత్తర దిశగా హిమాలయ ప్రాంతంలో 2 శిఖరాలున్నాయి. కాంచన శిఖరం, కైలాస శిఖరం. ఆ శిఖరాలలో ఔషధీ పర్వతం ఒకటుంది. అందులో విశల్యకరణి, సంధానకరణి, సువర్ణకరణి, మృత సంజీవిని అను 4 ఔషధాలున్నాయి. వాటిని తీసుకువచ్చి వీరికి ప్రాణదానం చెయ్యాలి అన్నట్ట. జాంబవంతుని మాట వింటూనే హనుమ ఔషధీ పర్వతానికి వెళ్ళి ఆ 4 ఔషధాల కోసం చూస్తూ ఉండగా అంతవరకు కాంతులతో ఉన్నవి తమను హరించడానికి ఎవడో వచ్చాడని కాంతి విహీనమైపోయాట. అప్పుడు హనుమ ఔషధాలున్న గిరిశిఖరాన్ని పెకిలించి తీసుకురాగానే ఆ ఔషధుల గాలి సోకి క్షతగాత్రులైన వానరులందరూ బతికిపోయారు. రామలక్ష్మణులు విషల్యులై సుఖంగా ఉన్నారు. పిమ్మట ఔషధీ పర్వతాన్ని మళ్ళీ తీసుకువెళ్ళి యథాస్థానంలో ఉంచేసి తిరిగి శ్రీరాముడి సన్నిధికి వచ్చేశాడు హనుమంతుడు. అంత వేగంగా వెళ్ళి మళ్ళీ అంతే వేగంతో తిరిగి వచ్చేశాడు ఈయన. మళ్ళీ రేపు ఆ మాయావి ఇంద్రజిత్ వస్తాడు కదా యుద్ధం చేయడానికి. ఆ విషయాలన్నీ రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.